హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, జున్ను, రాజా ముగ్గురు నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుజాము అవుతుంది. జున్నుకి మెలకువ వస్తుంది. నిద్ర లేచి బయటకు వస్తూ ఉంటాడు. ఆట ఆడుకుంటా, మమ్మీ పడుకుంది, బయట ఆడుకుంటా. ఇలా ఉదయాన్నే నిద్ర లేవగానే జున్నుకి ఆడుకోవాలని అనిపిస్తుంది. అక్కడ జున్నుకి ఒక కారు కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఆడుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటాడు. కార్ కార్ ఆడుకుంటా ఆడుకుంటా, బయట బయట ఆడుకుంటా. ఇలా జున్ను బయటకు వెళ్తూ వెళ్తూ సడన్ గా ఆగిపోతాడు. అమ్మో, డాక్టర్, నర్స్, సూది సూది, ఇంజెక్షన్, పారిపోతా పారిపోతా. అక్కడికి ఒక నర్స్ ఇంకా డాక్టర్ వచ్చి ఉంటారు. వాళ్ళు పిల్లలకి ఇంజెక్షన్ వేయడానికి వచ్చారు. డాక్టర్, ఏంటి ఈ రోజు ఇంత ఉదయాన్నే ఇంజెక్షన్ వేయడానికి తీసుకొచ్చారు? అవును నర్స్, ఇది పిల్లలకు అనారోగ్యం రాకుండా వేసే ఇంజెక్షన్. దీన్ని ఉదయాన్నే వెయ్యాలి. పైగా లేట్ అయితే పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్లిపోతారు. లేదంటే ఇంజెక్షన్ చూసి భయపడి దాక్కుంటారు. అందుకే ఇంత ఉదయాన్నే వచ్చాము. ఇప్పటికైతే పిల్లలు నిద్ర కూడా లేవరు. మనం వెళ్లి వాళ్ళు నిద్ర లేచిన వెంటనే ఇంజెక్షన్ వేసేయాలి. అవునవును డాక్టర్, మీరు చెప్పింది నిజమే. పదండి, ఈ ఇంట్లో జున్ను అనే బాబు ఉన్నాడు. చాలా మొండివాడు. ఇంజెక్షన్ అంటే చాలా భయపడతాడు. ఇంతకు ముందు కూడా ఇంజెక్షన్ వేయకుండా అలాగే దాక్కున్నాడు. పదండి వెళ్దాం. ఇక్కడ జున్ను ఆ డాక్టర్ సీట్ వైపు రావడం చూస్తాడు. వెంటనే కారు అక్కడ పడేస్తాడు. దాక్కోడానికి పరిగెత్తుతూ ఉంటాడు. డాక్టర్, సూది సూది, దాక్కుంటా దాక్కుంటా. ఎక్కడా ఎక్కడా? నేను ఆవు కింద దాక్కుంటాను. ఎక్కడైతే కనిపించను. ఇక్కడ జున్ను ఆవు కింద దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆవు కింద దూరడం కుదరదు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. డాక్టర్ డాక్టర్, సూది, నేను ఈ మంచం కింద దాక్కుంటా. ఎవరికి కనిపించను. ఇలా జున్ను వెళ్లి రాజా పడుకున్న మంచం కింద దాక్కుంటాడు. డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరు గీత వాళ్ళ ఇంట్లోకి వస్తారు. ఇక్కడ గీత, రాజా నిద్రపోతూ ఉన్నారు. ఇదేంటి, గీత ఇంకా నిద్ర లేవలేదు? ఆగండి డాక్టర్, నేను ఇప్పుడే వెళ్లి గీతను నిద్ర లేపుతాను. గీత, అరే ఓ గీత, గీత లే, త్వరగా నిద్రలే గీత. అలా గీతకి మెలకు వస్తుంది. లేచి చూస్తే అక్కడ నర్సు ఉంటుంది. రాజాకి కూడా మెలకు వస్తుంది. రాజా గీత దగ్గరకు వస్తాడు. నర్స్ అక్కయ్య, మీరా? ఏంటి ఇలా ఇంత ఉదయాన్నే వచ్చారు? డాక్టర్ గారు కూడా వచ్చారు. ఏం లేదు గీత, ఈ రోజు చిన్న పిల్లలకి అనారోగ్యం రాకుండా ఇంజెక్షన్ వేస్తున్నారు. మన జున్నుకి కూడా వేయడానికని వచ్చాము. ఓ అలాగా, అలాగే డాక్టర్, తప్పకుండా ఇప్పుడే జున్నుకి ఇంజెక్షన్ వేయండి. ఇప్పుడే నేను జున్నుని పిలుస్తాను. చాలా మంచిది గీత, ఇప్పుడే పిలవండి, నేను ఇంజెక్షన్ వేసేస్తాను. ఇలా గీత జున్నుని పిలుస్తూ ఉంటుంది. కానీ జున్ను ఎక్కడా కనిపించడు. జున్ను, జున్ను, అరే ఈ జున్ను ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళాడు? చిన్ని వాళ్లతో బయట ఆడుకుంటున్నాడా ఏంటి? డాక్టర్ ఆగండి, ఇప్పుడే నేను జున్నుని తీసుకుని వస్తాను. ఇలా గీత ఇల్లంతా వెతుకుతుంది. కానీ జున్ను ఎక్కడా కనిపించడు. మంచం కింద దాక్కుని జున్ను మొత్తం చూస్తూ ఉంటాడు. రే గీత, ఈ జున్ను ఎక్కడా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా మేము పక్కనున్న ఊర్లో కూడా ఇంజెక్షన్స్ వేయాలి. సారీ డాక్టర్, ఏమీ అనుకోకండి. ఇలా మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. మీరు మళ్ళీ రిటర్న్ వెళ్లేటప్పుడు రండి, ఈలోగా జున్ను వస్తాడు. సరే సరే, పదండి, మనం వెళ్లి తర్వాత వద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా చాలా మంది పిల్లలున్నారు. నర్స్ పద. అలా డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరు వెళ్లడానికి బయలుదేరుతారు. ఇంతలో జున్నుకి బాత్రూమ్ వస్తుంది. జున్ను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్లాలని అనుకుంటాడు. అర్జెంట్ అర్జెంట్, డాక్టర్ వెళ్ళిపోయారు, బాత్రూమ్ వెళ్ళాలి, అర్జెంట్ అర్జెంట్. అలా అనుకుంటూ జున్ను మంచం కింద నుంచి బయటకు వస్తాడు. అది గీత చూస్తుంది. జున్ను, ఇక్కడున్నావా నువ్వు? జున్ను ఇక్కడే ఉన్నాడు. ఈ ఇంజెక్షన్ చూసి భయపడి మంచం కింద దాక్కున్నాడా?
డాక్టర్ గారు రండి రండి, జున్ను ఇక్కడే ఉన్నాడు. గీత గారు, వస్తున్నాం. ఈ జున్ను ఎంత తెలివైనవాడు. అయ్యో, చిన్న పిల్లలకు కూడా ఎంత తెలివో. నేను కూడా అలాగే తెలివిగా జున్నుకి ఇంజెక్షన్ చేస్తాను. ఇక్కడ జున్ను బాత్రూమ్ కి వెళ్ళడానికి తన నిక్కర్ని విప్పుతూ ఉంటాడు. అరే జున్ను, ఇప్పటి వరకు నా మంచం కింద ఉండి అంతా చూస్తున్నావా? ఈ జున్నుకి ఇంజెక్షన్ అంటే అంత భయమా? నర్స్, త్వరగా ఇంజెక్షన్ ని ఇలా ఇవ్వండి, జున్నుకి చేసేయాలి. ఇలా నర్స్ ఇంజెక్షన్ ని డాక్టర్ కి తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇక్కడ జున్ను బాత్రూమ్ కి వెళ్లడం కోసం నిక్కర్ విప్పి నిలబడి ఉంటాడు. డాక్టర్ వెనక నుంచి ఇంజెక్షన్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ రాజా జున్నుని చూసి నవ్వుతూ ఉంటాడు. అరే జున్ను, బాత్రూమ్ వెళ్ళాలి. ఇంతలో డాక్టర్ వెనక నుంచి వచ్చి జున్నుకి ఇంజెక్షన్ చేస్తారు. జున్ను ఏడవడం మొదలు పెడతాడు. మమ్మీ, సూది, నొప్పి. అరెరే, అయిపోయింది జున్ను, ఎందుకు అలా ఏడుస్తావు? నీకేమీ కాదు. దీనివల్ల నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా పక్క వీధిలో చాలా మంది పిల్లలున్నారు. అలాగే చిన్ని, మున్ని, చింటూ అందరూ ఉన్నారు. ఓ అలాగా, చాలా థ్యాంక్స్ గీత గారు. నర్స్, త్వరగా వెళ్దాం పదండి, మళ్ళీ మనకు ఆలస్యం అయిపోతుంది. చాలా మంది పిల్లలున్నారు. అలాగే డాక్టర్. అమ్మో, ఈ రోజు ఏ ఒక్క పిల్లాడిని వదిలినా డాక్టర్ గారు వదిలిపెట్టేలా లేరు. అలాగే, నేను అందరి పేర్లు మర్చిపోకుండా మీకు లిస్ట్ చేస్తాను. త్వరగా రండి. ఓకే గీత, ఇక మేం వెళ్తున్నాం. ఇలా డాక్టర్ ఇంకా నర్స్ వెళ్లిపోతారు. అరే జున్ను, నువ్వు భలే దక్కున్నావు. అయినా డాక్టర్ గారు నీకు ఇంజెక్షన్ చేసేసారు. సారీ జున్ను, నాకు నవ్వు ఆగట్లేదు. ఇక్కడ డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరు కలిసి మిగిలిన పిల్లలందరికీ ఇంజెక్షన్ వేయడానికి వెళ్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.